పెండింగ్ బిల్లులు చెల్లించాలని మాజీ సర్పంచులు పోరుబాట పట్టారు. బిల్లుల అంశంపై వినతి పత్రం అందజేయడానికి ప్రగతి భవన్ వచ్చారు. గ్రామాల్లో చేసిన పనులకు బిల్లుల రాక కొందరు ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు. సర్పంచుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలుగా పరిగణిస్తామన్నారు. వెంటనే తమ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రగతి భవన్ ముందు అర్ధనగ్నంగా నిరసన ప్రదర్శన చేపట్టారు. నిరసన చేస్తున్న సర్పంచులను పోలీసులు అరెస్టు చేసి బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు. వాహనాల్లో ఎక్కిస్తున్నారు పోలీసులు. కనీసం ప్రజాప్రతినిధులను కూడా బిల్లులు చెల్లిస్తలేరు. మరి మేము అనేక సార్లు వినతి పత్రాలు అందజేసినాం. అదేవిధంగా మేము అధికారులకు దండం పెట్టాం. అదేవిధంగా ప్రజాప్రతినిధులకు కూడా దండం పెట్టాం. అనేక రకాలుగా మా సర్పంచులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. మా పెండింగ్ బిల్లులు చెల్లించాలని మహాప్రభువాన్ని ముక్కితే ఈ ప్రజావాణి దాంట్లో 4 సార్లు వినతి పత్రాలు ఇచ్చిన ఈ సమస్య పరిష్కారం కాలేదు. కాబట్టి ఇవాళ మేము బట్టలిప్పి మా ప్రాణాలు పోతున్నాయి. మేము బట్టలిప్పి ప్రభుత్వానికి నిరసన తెలుపుతున్నాం. మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలి. స్టేట్ ఫైనాన్స్ నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన 15 నెలల సంది ఒక చిల్లి గవ్వ కూడా రిలీజ్ చేయని ప్రభుత్వం ఏదంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే క్లియర్ గా కనపడుతుంది. మేము అనేక సార్లు ఈ ప్రభుత్వానికి మేము చెప్పినాం, మా పెండింగ్ బిల్లులు చెల్లించండి. మేము ఎవరు రాజకీయంగా ఇండివిజువల్ గా గెలిచిన వాళ్ళం, మేము ఎవరు రాజకీయ పార్టీలతో గెలిచిన వాళ్ళం కాదు. కాబట్టి మేము అందరికీ పని చేసినాం, గ్రామాల్లో అభివృద్ధి చేసినాం. మా సర్పంచులు చచ్చిపోతున్నారు, వాళ్ళని కాపాడండి, బిల్లులు చెల్లించంటే వీళ్ళు కనీసం మా మీద ఒక కక్ష కట్టినట్టు కానీ మా పెండింగ్ బిల్లు చెల్లించలేదు. ఇది చాలా అన్యాయం, ఇది దారుణం. మమ్మల్ని అరెస్టు, మా బిల్లులు అడిగితే మీ పరిష్కారం చూపుతలేరు. అరెస్టులతో మమ్మల్ని నిర్బంధాలతో మమ్మల్ని అణచివేయాలనుకుంటారు. సంవత్సరాల కాలం నుంచి ముఖ్యమంత్రి గారికి అనేక రూపాలలో మా యొక్క బాధను విన్నవించుకున్నాం. నటరాజన్ మేడం గారికి విన్నవించుకున్నాం, రాష్ట్రపతికి విన్నవించుకున్నాం, గవర్నర్ ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరి ప్రజాప్రతినిధులు మేము వేడుకున్నాం. మా గోడు ఎవరు పట్టుకుంటారు? ఇప్పటికి రాష్ట్రంలో చాలా మంది సర్పంచ్ చచ్చిపోయారు. మా బాధ ఎందుకు పట్టించుకుంటారు? మేమేం పాపం చేసినాము? ఈ రోజు అర్ధరకంగా ప్రగతి భవన్ ముందు ఈ రకంగా వేడుకుంటున్నాం.